తిరిగినా మీకు ఇద్దరికి ఏమైనా ఐడియా వచ్చాయేమో పాడి పక్కలే స్పాట్లో నుండి ఫోన్ చేశాను అన్న. కుడివైపు తలకు ఒక రక్తగాయం ఇదో ఇది రాసుకున్నాయి కుడి కంటే ఏం జరిగిందా? ఓటేసినందుకు మా నేరం సార్ ఓటేసినందుకు వైఎస్ఆర్లకు ఓటేసినందుకు మాకు శిక్ష అంటే ఏం చేద్దాం 30 మంది వచ్చి రాజకీయం వాళ్ళు వచ్చి వాళ్ళతో ఏడు సావలే సంపదే నన్ను ఎవరు డిపార్ట్మెంట్లో వెళ్ళాను నన్ను ఎవరు ఎక్కలేదు నేను గుండను నాకు విరోధం చేస్తారని కానీ రాజుతో బండతో 3 వారు 40 సావలే అని కొట్టాను ముగ్గురు సార్ మొత్తం 30 మంది సార్. ఎవరెవరు ఉన్నారు? రెడ్డి, లక్ష్మిరెడ్డి, పుల్లాడ్డి, లోటశేఖరు, దుబ్బసీను, ఇంకా రామకృష్ణారెడ్డి. ఏదో పొలం విషయం అని అంటారు. పొలం విషయం కాదు సార్, ఓటు రాజకీయం వల్ల ఇది సార్. వాళ్ళల్లా కలిసి సార్ నేనైతే గురించి చూశాను 30 మంది మా నాయన సంటే ఎప్పుడు చూశాను కానీ వీడియో తీయలేకపోయింది వచ్చే నిలుగానే అంటారని. మా పొలాలు ఏంటంట సార్ మా పొలాలు ఏమి ఎట్టబత్తారో చూస్తామని ఇవన్నీ చూసింది సార్ నేనైతే బయటనే పనుకున్నాను ఆయన పనుకొస్తే ఏడవడానికి శుభ్రాడంటే లేదైనా లేదంటారండి అని గాడు తీసుకొచ్చి ఈడొకొచ్చినారు అంతా నేను నడుపుతానే చంపుతానని మా ఊళ్ళో నేను ఇద్దరు మొట్టలో పుల్లాడి ఆయన ఇంకొక ఆయన దొడ్డి ఉట్టించినాను ఆయన నా ముందరనే కొట్టారు అంతా మా ఊళ్ళోనైనా కొత్తలు అంతా మా ఊళ్ళో ఆ ముసలిని చంపి ఏం చేస్తారు ముసలిని చంపితే ఎవరు మా చంపింది? శ్రీనివాస్ రెడ్డి నా ముందు చంపుతారో ఏముంటుందో ఎప్పుడు చచ్చిపోతాడో అనుకుంటుంది. ఎందుకు అట్లా? ఓట్లు వేసినామని లంజరావట వాడు కాంగ్రెస్ కొన్నాము మా ఆయన తెలుగుదేశం వేసినాము ఓట్లు అని పెన్నాను ఏం బా అదే ఓట్లు వేసినందుకమ్మా ఏం లేదు ఆడికి ఒరే మా పిల్లలు పోయి ఉండని 15 రోజులు ఉండే ఓట్లు మా ఓట్లలో మేమే తెచ్చిస్తాం దాన్ని పెన్నాన్ని ఎవరికి ఇవ్వకుండా వేసుకోవడానికి కూడా అన్నాం అంత చెప్పినామని. మీరు ఏ పార్టీ? నా కొడుకు ఆదాయం వల్ల పోయిందని మా వాడిని ముసలిని చంపుతాను. ఆ ఎద్దుని ఎప్పుడు చంపుతారో వాడు పెద్దమ్మ కాడ ఎవరు బడి కొడతారు. ఎంతమంది వచ్చారు? 30 మంది దాకా వచ్చినారు. నన్ను కొట్టినాక ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? నేను నా మొగుడే ఉండేది. నేను బయట పడుకునే మంచి ఇంట్లో పడుకోండి అనుకుంటే మా ఊళ్ళన్నీ నేను చెప్తానని మా ఊళ్ళలో చెప్తానని ఈ మాట సినిమా తిరగలేదు కదా మేము దానికే తిరగలేదు కదా అని వాడు ఉన్నాడు. తిన్నాక మా ఊరేళ్ళు నన్ను ఉడికిచ్చినాను ఆయన ఈడొక్కి ఆడెక్కి అంతా మా ఊరెళ్ళే. ఏం పొలం విషయాలు ఏమైనా తగాదాలు ఉన్నాయి మీకు? ఏం లేవు పొలము వాళ్ళవి ఏం లేదు వాళ్ళ పొలాలు లేవు ఏం లేవు మాకు వాళ్ళకి వెళ్ళినైనా ఓట్ల గురించే ఆడికి వాడి పిల్లల్ని మండికి ఎవరికి ఇవ్వకుండా వాళ్ళే వేసుకోరా మీకు ఇచ్చామని రాత్రి మానందిమంగళ సీతారామపురం విలేజ్లో మంట జరిగింది. తను చనిపోయిన తను ఫస్ట్ కలిసి పోయాడు. ఏదో పోయి ఉంటుంది. దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. కేసులకి ఇన్వెస్టిగేట్ ఎందుకు జరిగిందండి? ఎందుకు కారణం కంప్లైంట్ రాసినట్టు తెలుసు.